ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ పాకిస్తాన్కు తన బెయిలౌట్ ప్రోగ్రాంకు 11 కొత్త షరతులు విధించింది. భారత్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక స్థితికి ముప్పును కలిగిస్తాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ కొత్త షరతుల్లో 17.6 ట్రిలియన్ల బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం, విద్యుత్ బిల్లులపై సర్ఛార్జ్ పెంపు, పాతకాల దిగుమతిపై పరిమితుల తొలగింపు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కు తన బెయిలౌట్ ప్రోగ్రాం తదుపరి విడుదల కోసం 11 కొత్త షరతులు విధించింది. భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ పథకం ఆర్థిక, బాహ్య సంస్కరణ లక్ష్యాలకు గణనీయమైన ప్రమాదాలు కలిగిస్తాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కొత్త అవసరాల్లో 17.6 ట్రిలియన్ల బడ్జెట్కు పార్లమెంటరీ ఆమోదం, విద్యుత్ బిల్లులపై రుణ సేవల సర్ఛార్జ్ పెంపు, 3 సంవత్సరాల కంటే మించి ఉపయోగించిన కార్లను దిగుమతి చేసుకోవడంపై ఉన్న పరిమితులను తొలగించడం ఉన్నాయి. గత 2 వారాలుగా భారత్ పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయని నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే మార్కెట్ ప్రతిస్పందన ఇప్పటి వరకు సాపేక్షంగా నియంత్రణలో ఉంది. స్టాక్ మార్కెట్ దాని ఇటీవలి లాభాల్లో ఎక్కువ భాగాన్ని నిలుపుకుంది. అదనంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 2.414 ట్రిలియన్లుగా నిర్ణయించినట్లు ఐఎంఎఫ్ నివేదిక సూచించింది. ఇది 252 బిలియన్లు లేదా 12% పెరుగుదల. పాకిస్తాన్ బెయిలౌట్ కార్యక్రమానికి ఐఎంఎఫ్ 11 కొత్త షరతులు జోడించడంతో మొత్తం షరతుల సంఖ్య 50కి చేరుకుంది. ఒక ముఖ్యమైన కండిషన్ ప్రకారం జూన్ 2025 చివరి నాటికి ఐఎంఎఫ్ సిబ్బంది ఒప్పందాలతో అనుసంధానించబడిన ఆర్థిక సంవత్సరం 2026 బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం అవసరం. ఫెడరల్ బడ్జెట్ మొత్తం పరిమాణం 17.6 ట్రిలియన్లుగా అంచనా వేసింది. ఇందులో అభివృద్ధి వ్యయం కోసం కేటాయించిన 1.07 ట్రిలియన్లు ఉన్నాయి.